ఖచ్చితంగా ఒక సైనికుడు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. రెండో సూత్రం ఏంటంటే, సైనికుడు ఎవడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు తనను దండులో చేర్చుకునే వారిని సంతోషపట్టాలన్న ఆలోచనతో ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనకూడదు. ఇదొక ప్రాథమిక సూత్రం. చిక్కుకొనడు అంటే అర్థం ఏంటి? చిక్కుకొనకూడదు. ఎందుకంటే దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టాలి. నువ్వు ఒక దండులో ఉన్నావు, ఒక దండులో జాయిన్ అయ్యావు. ఆ దండులో ఉన్నావు కాబట్టి ఆ దండులో నిన్ను చేర్చుకొనిన వారిని సంతోషపెట్టాలి. కాబట్టి ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుపోతే యుద్ధంలో విజయం సాధించడం నీ వల్ల కాదు, యుద్ధంలో గెలవటం నీ వల్ల కాదు. ఇదొక ప్రాథమిక సూత్రం. ఈ జీవన వ్యాపారాలలో